ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నమస్కారం అమ్మా. అమ్మా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. గర్వించదగ్గ మన స్టూడెంట్ అక్షయ ఇప్పుడు తన విజయ రహస్యం మనతో షేర్ చేసుకుంటుంది. అందరికీ నమస్కారం. యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అనే పురస్కారాల కన్నా నేను గర్వించదగ్గ విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే మా ఫ్యామిలీలో డిగ్రీ అందుకుంటున్న మొదటి వ్యక్తిని నేనే. దాని వెనుక ఒకరి కష్టం, ఆ కష్టం వెనుక పైకి కనపడని కన్నీళ్లు దాక్కున్నాయి. మన ధైర్యమే మన విజయానికి మొదటి మెట్టు అని అంటారు. కానీ నా విజయానికి కారణం మాత్రం మా నాన్న తపన. నాకిచ్చిన ప్రోత్సాహం. ఆడపిల్ల పుట్టగానే, పెళ్ళిడు రాగానే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసి బాధ్యత తీరింది అనుకుని చేతులు దులుపుకునే తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మా నాన్న నేను పుట్టగానే నన్ను ఏం చదివించాలి, నా పేరుకి ఏ డిగ్రీ చేర్చాలని కలలు కంటూ అదే లక్ష్యంతోనే బతికారు. జీవితంలో మా నాన్న కన్నీళ్లు చూడకూడదు అనుకున్నాను. ఒకవేళ చూడాల్సి వస్తే అవి ఆనంద బాష్పాలే అవ్వాలనుకున్నాను. ఈరోజు నా కోరిక తీరింది. మీ ముందు నేనొక పచ్చని చెట్టులా నించునున్నానంటే దానికైనా చిందించిన చెమట చుక్కలే కారణం. మా నాన్న స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే అమ్మా. నాన్న స్టేజ్ మీదకి రండి నాన్న. నేనా? అక్క పిలుస్తుంది కదా నాన్న, లేచి వెళ్ళండి. లేవండి నాన్న, లేవండి, వెళ్ళండి. నాన్న వెళ్ళమని చెప్పమ్మా. వెళ్ళండి. చెందాలి నాన్న. నాకా? వద్దమ్మా. మాట్లాడండి నాన్న. నేనా? పర్లేదు నాన్న, మాట్లాడండి.
నమస్కారం అండి. పెద్దలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న గొప్పోడు కూర్చొని ఉన్న ఈ స్టేజిపై నా కూతురు నన్ను తీసుకొచ్చి తను సాధించిన పథకం నా మెడలో వేసి నన్ను ఇక్కడ నుంచోబెట్టింది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదండి. కానీ నా మనసులో ఉన్న నిజాన్ని చెప్తానండి. చిన్నప్పుడు బడి గడప కూడా తొక్కని నేను, వేలుముద్ర కూడా సరిగ్గా వేయడం రాని నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా నుంచొని ఉన్నానంటే దానికి కారణం నా కూతురు. ఇది నా కూతురు వల్ల నాకు దక్కిన గౌరవం. ఇందాక నా కూతురు చెప్పినట్లు తను పుట్టినప్పుడే నా మనసులో ఒక లక్ష్యం పెట్టుకున్నానండి. లక్ష్యం ఎవరైనా పెట్టుకోవచ్చండి, కానీ దాన్ని సాధించడం గొప్పండి. కోరిక ఎవరైనా కోరుకోవచ్చండి, కానీ ఆ కోరిక నెరవేర్చుకోవడం గొప్ప. నా కూతురు అనుకున్నది సాధించి ఈరోజు నన్నిక్కడ తలెత్తుకునేలా చేసింది. ఈ గౌరవం ప్రశంసలు అన్నీ నా కూతురికే దక్కాలి. మనమందరం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలోకి వచ్చే ప్రతి ఆడపిల్ల కొంతకాలం తండ్రి సంరక్షణలో, తర్వాత అన్నదమ్ముల అండలో, పెళ్ళయ్యాక భర్త నీడలో, చివరిగా కడుపున పుట్టిన బిడ్డల ఆధారంలో జీవనాన్ని సాగించి కన్ను మూస్తుంది. జీవన ప్రయాణంలో ఈ నలుగురిలో ఎవరో తనకు తోడుగా ఉండకపోయినా తనని రక్షించే ఒకే ఒక ఆయుధం ఉందండి. అదే చదువు. ఆడపిల్లకి నమ్మకాన్ని ఇవ్వండి. సమాజంలో ఆటుపోట్లను తట్టుకునే మానసిక బలాన్ని ఇవ్వండి. ముఖ్యంగా కన్నవాళ్ళ దగ్గర మనసు విప్పి చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. ఆడపిల్ల తలుచుకుంటే సాధించలేనిది ఏది ఈ లోకంలో లేదండి. ఆడపిల్లకి మంచి చదువుని అందించండి. ఒక మగవాడి చదువు కుటుంబాన్ని పోషిస్తే ఆడపిల్ల చదువు 10 మందికి వెలుగును పంచుతుంది. ఆ వెలుగులో ఎంతో మంది ఈ లోకాన్ని చూడగలరు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి చదువుకొని ఈ ప్రకాశం చెప్పేది ఒకటే: మీ కూతుళ్ళకి ఆస్తులు అంతస్తులు ఇవ్వడం గొప్ప కాదు. పెద్ద పెద్ద చదువులు చదివించి ఈ సమాజంలో నిలబెట్టండి. రేపు వాళ్ళకి మనం తోడుగా లేకపోయినా ఆ చదువే అండగా ఉండి వాళ్ళకి కొండంత ధైర్యాన్నిచ్చి కాపాడుతుంది. ఆడపిల్ల పుట్టి పెద్దదవ్వగానే పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపించి బరువు దించేసుకున్నాం అనుకునే ఆ తల్లిదండ్రులకి చెప్తున్నా, ఆడపిల్ల బరువు కాదండి. మీ మనసులు బరువెక్కినప్పుడు మిమ్మల్ని ఓదార్చి మీ మనసును తేలికపరిచే బంగారు తల్లి. ఒక్కసారి తను గడప దాటి వెళ్ళాక తెలుస్తుంది, మనల్ని వదిలి వెళ్ళింది కూతురు కాదు, అమ్మని. నేనేం తప్పుగా మాట్లాడలేదమ్మా. అయినా నా మాటల వల్ల మీ మనసులో ఏమైనా నొచ్చుకొని ఉంటే
దయచేసి నన్ను క్షమించండి. క్షమించండి. క్షమించండి.